పరిచారకునిగా మా హృదయం గడుపు నిండు వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనం చదివి ధ్యానం చేద్దాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనిరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరేసు కుటుంబము వలె నొందును గాక. చాలా ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మీ ప్రత్యక్షత కొరకు మీ మాట కొరకు ఎదురు చూస్తున్న మీ సేవకుని సంఘాన్ని, మీ సహవాసం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దాదాపుగా 2 సంవత్సరముల నుండి రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎన్నో విషయాలు నేర్పిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చదవబడినటువంటి ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడుదని పరిశుద్ధాత్ముడా మీ సహాయాన్ని కోరుతున్నా. మీ సన్నిధినివ్వండి, మీ మాటతో తృప్తిపరచండి, సంఘమంతటిని ఆశీర్వదించండి, మీ సేవకుని అభిషేకించండి. వినగల చెవి, గ్రహించగలిగిన మనస్సు, వాక్యమును భద్రపరుచుకునే హృదయాన్ని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. 2 చేతులకి చెప్పగలరా? ఈ పెద్దలు, ఆ గ్రామ ప్రజలు మొదటిగా రూతును దీవించారు. తరువాత బోయాసును దీవిస్తున్నారు. భార్య భర్తలైన వారు పెద్దల, ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలు వారికి అవసరం. పెళ్లి జరుగుతున్నప్పుడు గ్రామ పెద్దలను, గ్రామ ప్రజలను, అలాగే బంధువులను కూడా ఆ వివాహానికి ఆహ్వానిస్తారు. దేవుడు స్తోత్రం. ఆ వివాహం చక్కగా జరగాలని ప్రజల, పెద్దల, సంఘం, అలాగే సేవకుని ఆశీర్వాదాలు ఆ భార్య భర్తలు పొందాలని ఆశపడి ఇలా చేస్తారు. మనం క్రైస్తవ విశ్వాసంలో నడుస్తున్నాం కాబట్టి, దాదాపుగా అన్ని క్రైస్తవ వివాహాలే కాబట్టి మనం ఇలా ముందుకు పెడుతున్నాం. దేవుని స్తోత్రం. మొదట మనము 11వ వచనం చదివాం. ఏమని చదివాం? అందుకు పురద్వారం అందుండిన ప్రజలందరూ, పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయును గాక. ఆ ఇంటికి వస్తున్న, బోయాసు ఇంటికి వస్తున్న ఆ స్త్రీ ఎవరంటే రూతు. ఆమె ఎవరు దీవిస్తున్నారు? రాహేలు, యాకోబు భార్య, లేయా, యాకోబు భార్య. వారి ఇరువురిని పెద్దలు, ఆ ప్రజలు
బోయాజు ధర్మశాస్త్రం తెలియదని కాదు, తన పితరులు ఎలా బ్రతికారో, ఏ దేవుణ్ణి ఆరాధించారో తెలియదని కాదు. అయినా మరొకసారి ఆ పితరులు పొందిన ఆశీర్వాదాలు, ఆ ఇశ్రాయేలును వర్ధిల్లిన విధానం, ఆ సంతానం, ఆ కుటుంబాలు ఎలా దేవుని చేత దీవించబడ్డాయో, దేవుడు ఎలా దీవించాడో ఆ విషయాన్ని మరొక్కసారి ఆ గ్రామ పెద్దలు, ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకున్నారు బోయాజుకి. దేవుని క్రీస్తు బోయాజుతో అంటున్నారు, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని దేవుడు రాహేలును కోరిన దానిగాను లేయాను కోరిన దానిగాను చేయును అని దీవించాడు. తదుపరి ఎవరు? బోయాజే. ఇప్పుడు బోయాజును దీవిస్తున్నారు. ఏమని? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనిరాలి వలన నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యోదాకు కరిన పెరేసు కుటుంబము వలె ఉండును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని దీవిస్తున్నారు? నీవు క్షేమాభివృద్ధి పొందాలి, నువ్వు ఖ్యాతిని ఉండాలి. రెండు మాటలు, క్షేమం రెండుగా విడగొడితే క్షేమము అభివృద్ధి రెండు కలిసి క్షేమాభివృద్ధి. దేవుడు అంటాడు, మొదట నువ్వు కొద్దిగా ఉండినను పొదకు నువ్వు మహాభివృద్ధి. ఇస్సాకు ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు వ్యవసాయం ఆరంభించాడట. విత్తనం వేస్తే నూరంతా ఫలాన్ని పొందాడు. స్తోత్రం. అని చెప్పండి. మనము కన్నీటితో విత్తనం వేయాలి, దాని సంతోషంతో పంటను కొయ్యాలి, మొయ్యాలి. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఎట్లా? ఒకసారిగా అభివృద్ధి రాదు. దాన్ని ఏం చేసుకోవాలో తెలుసు మన జీవితంలో. ఒక్కసారి అభివృద్ధి కలిగిందంటే ఆ అభివృద్ధిని క్షేమాభివృద్ధిలోనికి మనము ఆ అభివృద్ధిని అత్యధికమైన స్థాయికి తీసుకెళ్లేంత మనం కూడా ఆగకూడదు, పట్టు విడిచిపెట్టకూడదు. దాన్ని సాధించేంత వరకు కూడా పట్టుదల కలిగి దాని కొరకు ప్రయాసపడాలి. ప్రయాసపడుదురు గాక, అభివృద్ధి పొందుదురు గాక. స్తోత్రం. ఖ్యాతి అంటే మీకు తెలుసా? మనం ఎవరనేది ప్రజలకు తెలియాలి. మనం ఎవరనేది ప్రజలకు తెలియాలి. పెద్దలు ప్రజలు దీవిస్తున్నారు బోయాజు. నువ్వు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి నొందుదువు, నీవు బెత్లెహేములో ఏమవుతావు? ఖ్యాతి నొందుదువు గాక. ఎఫ్రాతా అంటే తెరవబడిన ప్రదేశం అని అన్ని తెలిసినటువంటి విధానం. దాన్ని మరొక భాషలో చెప్పాలంటే ఎఫ్రాతా అన్న మాటకి 3 రకాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటి తెరవబడిన, రెండవది దూరపు మార్గం అని, మూడవది మరణం అని. అర్థమైందా? నువ్వు దేన్ని ఎంచుకుంటావు? తెలుసుకుని ప్రయత్నం చేస్తావా? ఎక్కడో దూరంగా ఉందిలే, అది నా చేతులకు అందదు కదా, అది నాకు అవసరం లేదనుకుంటావా? లేదే అందరూ చేస్తున్నారు, నేను చేస్తే ఏమనుకుంటారా? లోకంతో కలిసి వెళ్ళిపోదాం అనుకుంటారా? ఎఫ్రాతా అంటే తెరవబడిన విధానం, అంటే తెలియపరచబడిన విధానం. నీవు అన్ని తెలుసుకుని నువ్వు క్షేమాభివృద్ధి పొందాలి. దేవుడు
మీకు ఒక మాట చెప్పమంటారా? నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, చేతి పని చేసినా, నువ్వేం చేసినా నువ్వు దానిలో క్షేమాభివృద్ధి పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఒబేదెదోము అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంటిలోనికి మందస్సు తీసుకుని రాబడి, అంటే దేవుడే ఎవరింటికి వెళ్ళాడు? ఒబేదెదోము ఇంటిలోనికి వెళ్ళాడు. అతను 3 నెలలు ఆ మందస్సు తన ఇంట్లో ఉన్నప్పుడు వారందరూ క్రమంగా 3 నెలల్లోనే ఆశీర్వదించబడ్డారు. అతని ఖ్యాతి రాజు చెవుల్లో వినపడింది. స్తోత్రం చెప్పండి. ఏంటంటే మౌనంగా కూర్చుంటారు, అర్థం కావట్లేదా? తెలుగు గారు మాట్లాడేది తెలియనా? ఎవరు మిమ్మల్ని అడుగుతుంది తెలియనా? ఒబేదెదోము యొక్క ఖ్యాతి రాజు చెవుల్లో వినపడింది. 3 నెలలు తన ఇంట్లో ఉంటే అతను అంతగా ఆశీర్వదించబడితే, అసలు మందసం అనేది నా నగరంలో ఉంటే నా ప్రజలు నేను ఇంకా ఎంత ఆశీర్వదించబడతాం. ఆమేన్. తను ఆ మందసాన్ని తన ఇంటికి, తన నగరంకు, తన ప్రజల మధ్యకు తెచ్చుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడంటే దావీదు అన్న పేరుకి మరణం లేదు. స్తోత్రం. దావీదు అన్న పేరుకు మరణం లేదు. ఎట్లాగంటారా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు దావీదు కుమారునిగా పిలువబడ్డాడు. దావీదు సంతానంలో ఆయన పుట్టాడు. బెత్లెహేములో ఆయన జన్మనిచ్చింది ఆయన తల్లి మరియా. దేవుడే ఈ లోకానికి రావడానికి యూదా సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నుకున్నాడు. స్తోత్రం. మీకు మరొక మాట చెబుతున్నా. ఫలానా దేశంలో, ఫలానా చోట, ఫలానా వ్యక్తికి, ఫలానా ప్రదేశంలో పుడతానని చెప్పి పుట్టినవాడు, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. చెప్పాడు దేశం ఏదో ఇశ్రాయేలు దేశం, ప్రాంతం ఏదో చెప్పాడు బెత్లెహేము. ఎవరికి పుడతాడో చెప్పాడు కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి, ఆయన పేరెంతో చెప్పాడు, ఆయన లక్షణాలెంతో చెప్పాడు, ఆయన పుట్టినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. బెత్లెహేము అన్న మాట వచ్చింది కాబట్టి చెప్తున్నది. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో అల్పమైన దానవు. నువ్వు స్వల్పమైన దానం అంటాడు మేక, నువ్వు అల్పమైన దానము కాదంటాడు మత్తయి. స్వార్థికుడు అంటే రావలసిన వాడు ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి. స్తోత్రం. బెత్లెహేము ఆశీర్వదించబడింది కాబట్టి, బెత్లెహేములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుడు జన్మించాడు కాబట్టి ఆ బెత్లెహేముకు పేరు వచ్చింది కాబట్టి. స్తోత్రం. ఏమంటా ఉన్నాడు? ఎఫ్రాతా. మీ కాలంలో అదే ప్రవచనం. స్తోత్రం. గట్టిగా కొద్దిగా చదువు నీటుంటే మోకాం కొట్టుకుంటారు. నాటేసేటప్పుడు ఇచ్చకుండా దొరుకుతుందా? బురదలో పడతారు కానీ జాగ్రత్తరా. స్తోత్రం. మెలుకోవగాని పౌరుషము కలిగి దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి నొందుదము, నీవు బెత్లెహేములో ఖ్యాతి నొందుదువుగాక అని పెద్దలు దీవించి మరొక మాట అంటున్నా. నీ సంతానం, నీ కుటుంబం యూదా తామారుకు కలిగిన ఆ సంతానం అనే నీ సంతానం. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యేసు అంటే ఎవరో తెలుసా? 2వసారి పుట్టాల్సిన చిన్నవాడు, కానీ ముందే పుట్టేశాడు. ఏంటో తెలియదు. స్తోత్రం చెప్పండి. యూదా తామారును కోడలు. మీకు అన్ని విషయాలు తెలియదు. తామారు యూదాకి కోడలు. అయితే మీకు ఒక్క మాట,
యోధ ఒక వ్యక్తిని చేసుకుంటే ఆమెకు 3 బిడ్డలు కలిగారు, 3 మగ పిల్లలు కలిగారు. అయితే మొదటోనికి వివాహం చేశాడు తండ్రి. వీడు చెడ్డవాడైనందున ఈ వ్యక్తిని దేవుడు చంపేశాడు. చంపితే ఈ రెండో వాడిని చేశారు. మనం వీడు ఏం చేశారు? సక్రమంగా ఆమెతో కాపురం చేయకుండా ఏదో గలిబిలి చేశాడు. దేవుడు వీడు చేసిన అన్యాయానికి ఏడింది జరిపాడు. మూడో వాడు ఆమె చేసుకోకుండా పారిపోయింది. ఏం చేశాడు? ఆమె విధవరాలుగా వైద్యాన్ని గడుపుతుంది. భర్త లేడు, చేసుకోవలసిన వాడు పారిపోయాడు. ఇలాంటి సందర్భంలో యోధ అన్నాడు, నీవు నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి బ్రతకమా. సరే, ఎంతకాలం ఉండినా ఆమె పట్టించుకోవడం యోధ ఇవేం చేసిందంటే దారి మధ్యలో ఒక వేశ్యలాగా నిలబడి నా దగ్గర ఏమన్నా పొదుపు పెడితే నేను వారితో వెళ్తానని చెప్పి ఆమె ఒక వేశ్యలాగా మార్గ మధ్యలో కూర్చుంటే యోధ తనతో పోటీ ఒక పనివాడు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. ఆమె వేసి అనుకుని ఆమెకి మేక పిల్లలని అవి అన్ని ఇస్తానని చెప్పి అతని దగ్గర ఉన్న ఉంగరాన్ని ఏదో ఒక ఆనవాలుగా అనిపించాడు. ఆమెతో పాపం చేశాడు. పాపమే అన్నా స్తోత్రం చెప్పాడు. తామారు వెంట వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయింది. యోధాకి ఈ విషయం తెలుసు. నేను వివాహం చేస్తానన్నాను కదా, ఆమె అంతవరకు కాగలేదా? ఎందుకు పాపం చేసింది? ఆమె గర్భవతి, ఆమె చంపుదాం రండి అని బయలుదేరి. ఆమె ఏం చేసిందో తెలుసా? అప్పుడు కొడుకు పెట్టాడే, ఉంగరం మీద దానం ఇచ్చాడు. ఇదిగో ఎవరిని అని అడిగింది. నావే అన్నాడు యోధ. ఆ రోజున నువ్వు నాతోనే పాపం చేశావు, ఇదిగో ఈ గర్భానికి కారకుడివి నువ్వే అని అంటే యోధ అంటాడు, నీవు నాకంటే నీతిమంతురాలు. దేవుని స్తోత్రం. అంటే నేను నీకు వివాహం చేయట్లేదు, నేను నీకు పట్టించుకోను. అందుకని నువ్వు ఎవరితో అన్యుడితో నువ్వు పాపం చేయకుండా లేదా ఆ కాపురం చేయకుండా నువ్వు నాతోనే కాపురం చేసి నాకు నా యొక్క విధానానికి నా కుటుంబాన్ని నిలవటానికి నువ్వు నాతోనే కాపురం చేసావు. ఈ గర్భానికి నేనే కారుకున్న నీవు నాకంటే నీతిమంతురాలని మెచ్చుకుని ఆమెతో ఇచ్చేసాడు. ఆమె కడుపులో 2 జనపదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ 2 జనపదాలు? ఒకడు పెరేసు, మొదటి వాడు జరాలు. చెప్పండి. ఒకడు పెరేసు, మరొకడు జరాలు. అంటే పుట్టేటువంటి విషయంలో కూడా మనం అందరికంటే ముందు ఉండాలి. దేవుడి విషయాలు నేను గట్టిగా చేయాలి, దేవుడి కొరకు నేను ఏమైనా ఇంకా చేయాలి అనేటువంటి ఆశ కలిగిన వాడు పెరేసు లాగా. పెరేసు అన్న మాటకు అర్థం ఏంటో చెప్పమంటారా? వేదము వేదించుకొని కొట్టుకునేవాడు అని అర్థం. స్తోత్రం. ఆమెకి ప్రసవ దినాలు నిండినప్పుడు ఆమెకి ప్రసవ వేదన వచ్చింది. ఆమె బిడ్డలు కనడానికి సిద్ధం ఉన్నప్పుడు జాహు అనేవాడు మొదటి చేయి బయటికి ఎక్కాడు. చెప్పండి, ఎవరు? జాహు అనేవాడు బయటికి చేయటాడు. మంత్రసాన్ని చేసింది. గబ్బ ఎన్నట్టు నూనె దానం ఆ చేతికి కట్టేసి వీడు లోపల పోయాడు. కిరేసు చేశాడు. ఆ నా బిడ్డ నేను వెళ్తాను అన్నట్టుగా వీడు వచ్చేసాడు. మొదలు పుట్టింది ఎవరు అసలు లెక్క అయితే? జరగే. తర్వాత వచ్చింది ఎవరు? పెరేసు. మీకు ఈ విషయాన్ని తెలియాలంటే పుస్తకం చూడాలి. పుస్తకం చూస్తే కానీ మీకు తెలుసు. చూడండి ఒకసారి. ఆదికాండం 38వ అధ్యాయం 29-30 వచ్చిన ఆదికాండం. అతడు 28 కూడా చదవము ఒకసారి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని
చెప్పెను. అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీవేమో వేధించుకుని వచ్చిందని, అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను. తరువాత తన చేతికి పొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జనావు అని పేరు ఉందా బైబిల్? స్తోత్రం. మొదలు వచ్చింది ఎవరు? చేయి పెట్టింది జనావు. పుట్టవలసింది అమ్మనే, కానీ ఆయన వాపలు లాగేశాడు జనావు. ఏంటో దేవుని ఆశీర్వాదం ఏంటో తెలియదు, కానీ పెద్దవాడు ఆపుతాడు, చిన్నవాడు చెప్తాడు. యాకోబు కుటుంబంలో అంటే 4వ వాడు యూదా, మొదటి వాడికి కూర్చోబెట్టాడు. 12వ వాడు యోసేపు అనేక మందికి ఆహారాన్ని పంచిన వాడిగా చేశాడు. ఆఖరి వాడు బెన్యామీను. స్తోత్రం. 14 సంఘాలు కట్టి ప్రజలు 3 ఖండాలను పొందగలిగిన బెన్యామీను గోత్రీకుడు సౌలు అని పిలువబడిన, సౌలుగా నామకరణం పొందిన అపోస్తలుడైనటువంటి పౌలు, దేవుని చెట్టుల బలంగా వాడబడినటువంటి యోధుడు, ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవజనుల గురించి చెబుతుంటే ఎవరు చేయలేంది యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత తనే సంపూర్ణంగా చేశారు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు చేయవలసిన పనులు నా శరీరమందు కొన్నిటిని సంపూర్ణం చేయించున్నాను అన్నాడు. బా, ఏం గొప్ప మాట దానికి ధైర్యం, తెగువ, ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో అలా బ్రతకగలిగిన సామర్థ్యం ఉంటేనే అలా మాట్లాడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగు. ఏమా అంతేనా? అంతేనా? దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో ఆ గొప్ప విధానాన్ని చెప్పినటువంటి ఆ యోధులను వాడుకుంటున్నాడు. యేషావు మొదటి వాడు, యాకోబు రెండవ వాడు. ఇక్కడ మనం చూస్తే జనాహు పెద్దవాడు, పెరేసు చిన్నవాడు. వేధించుకుని వచ్చేసాడట. నేనే 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 అని చెప్పడం. నేను ముందుంటా దేవుని పనుల కోసం, నేను ముందుంటా ప్రార్థన చేయటానికి, నేను ముందుంటా దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నేను దేవునికి కనబడటానికి. లేదు, ముందు ముందు పరిస్థితులన్నీ మనల్ని వెనక్కి లాగాలని చూస్తాయి. మనం వెళ్ళలేకుండా బంధువుల ఆలోచన రావచ్చు, స్నేహితుల ఆలోచన రావచ్చు, పరిస్థితులు అనుకోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా దేవుని సన్నిధిని ప్రేమించే దేవుని ప్రేమకులు దేవుని సన్నిధిలో ఉన్నారా? అబద్ధాలు చెప్పమన్నాడు. ఆడపిల్లలు కొడతారు, అబద్ధాలు చెప్పి ఆడపిల్లలు కొడతారు అనేది వాక్సాన్ని. అబద్ధాలు చెప్తే నరకానికి పోతారు. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క హెచ్చరిక. దేవుని స్తోత్రం కలుగు. 2 చేతులకి స్తోత్రం గట్టిగా. వీళ్ళు ఏమని జీవిస్తున్నారు? ఆ యోధ తామారుకు కలిగిన పెరేసు కుటుంబం అనే మీ కుటుంబం ఉండును. బా, అలా ఉన్నా. పెరేసు ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తి. యోధ తన కోడలైన తామారునందు పెరేసును కాదు వీళ్ళు దీవిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ దీవిస్తున్నారు. సంఘంలో కొందరు వ్యక్తులు కుటుంబంలో కూడా చెప్పలేని, భర్తకో భార్యకో ఎవరికో చెప్పలేని విషయాలు సంఘంలో సంఘానికి దైవజనుడికి చెప్తున్నారే. వారు మా కోసం ప్రార్థన చేస్తారనే. ఒకసారి వింటున్నారు, మీ చెవులు విప్పి మనసు తెరిచి ఒకసారి వినండి. నీ రోగమైన ఇప్పుడు అక్క ఎందుకు ఏడ్చి చెప్పింది? తన సాక్ష్యం తను రూపాలని ఎందుకు చెప్పింది? మీ సాక్ష్యాలు బలహీనమైన బలమైన దేవుడు చేసిన కార్యమైన మరొకటైనా మీరు ఎందుకు దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నారంటే దేవుడు వింటున్నారు.
సేవకులు సంఘం అంతా కలిసి నా కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు నాకు ప్రతిఫలాన్ని ప్రత్యుత్తరాన్ని ఇస్తారనేటువంటి విధానం ఏంటంటే ఆ విశ్వాసం ఏదన్నా స్తోత్రం. వారందరూ దీవిస్తున్నారు. పెద్దలు మీరేం చేయాలో తెలుసా? చెప్పబడిన ప్రతి సాక్షుల నిమిత్తం ఇదిగో దీనికి మేము సాక్షులం, నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నీ కొరకు మేము ఉన్నాం అని చెప్పగలిగిన సేవకులు కావాలి, చెప్పగలిగిన సంఘం కూడా. అట్లాగే మనం మౌనంగా ఉన్నట్టు గమనం కొట్టిన రాయకూడదు. అక్కడ ఏమన్నా స్తోత్రం 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 స్తోత్రం. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి నొందుదువుగాక. నీవు బెత్లెహేములో ఖ్యాతి నొందుదువుగాక. నీ సంతానం, నీ కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబం. దాన్ని ఏమని ప్రార్థన చేస్తాడు? నిత్యము నా కుటుంబం నీ సన్నిధిని ఉంటున్నట్లుగా ఆశీర్వదించమని అడిగాడు. అవునా కాదా చెప్పండి? ఈ కుటుంబం ఏ కుటుంబంలో ఉండాలి? ఏ కుటుంబంలాగా ఉండాలి? పెడాసు కుటుంబంలాగా ఉండాలి. యూదా తామారు పుట్టిన పెడాసు కుటుంబంలాగా ఉండాలి. ఈ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దావీదు అప్పుడే ఉన్నాడా? లేదే. పెరేసు తర్వాత ఇట్లా ఒక్కొక్కరికి జన్మనిచ్చిన తర్వాత ఒబేద్, తర్వాత సల్మానుకి బోయాజు యెస్సై, ఇట్లా ఒక్కొక్కరు తన క్రమ విధానంలో దావీదు ఒక ప్రముఖమైన రాజుగా, ఒక చక్రవర్తిగా, ప్రజలను పరిపాలించేవాడిగా. ఏమండి, మన ఖ్యాతి, మన కుటుంబం యొక్క ఖ్యాతి, మన క్షేమాభివృద్ధి సకల ప్రజలకు తెలియపరచాలి. మన సాక్షి, మన జీవితం ప్రతిదిన దేవుడు కోసం బ్రతుకో, లేకపోతే వార్తలో ఉండు. నిన్నెవరు అడిగారు? రేపు దినంలో శిక్ష అనుభవించేదెవడో, ప్రతిఫలాన్ని పొందేదెవడో, దీవించబడేదెవడో ఆయనకి తెలుసు. ఎవరు లెక్క చెప్పేదెవరు? మూర్ఖుడా, ఎవరు లెక్క చెప్తారు నీ జీవితం గురించి? లెక్కలు చెప్పగలిగిన వాడు, పేర్చగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, చెప్పించగలిగిన వాడు ఆయన తప్ప వేరొక ఎవరున్నారండి? ఎవరున్నారు? ఎవరి గురించి చెప్పగలం? దేవుని స్తోత్రం కలుగుతుంది. మా గ్రామంలో నేను ప్రార్థన చేస్తూ వస్తున్న విధానాల్లో ఆరాధనలు మార్చబడాలని ప్రార్థన చేశాను. ఆరాధనలు క్రమక్రమంగా ఒక్కొక్క విధంగా మార్చుకుంటూ వస్తున్నారు. ఇది మన మారలే 12 3 మీకు ఒక గంటలు పెట్టినా, ఒక గంటలు పెట్టిన మీరు రాలేదు. 10 గంటలు పెట్టినా రాలేదు. ఆ విషయం నాకు తెలుసు. హల్లెలూయా. 12 పెడితేనే 1 గంటకు వస్తున్నారంటే, లేదా 2 వస్తున్నారంటే మీ భక్తి జీవితాన్ని చెప్పుకోవాలి. దోహారం శరీరం కొడతారు. హల్లెలూయా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసించుమా. ఇదిగో నాకున్న ఆశనం నీలో.
2వ అధ్యాయం 4వ వచనం. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేసును జెరాహును కనెను. యూదా కుమారులందరూ 5. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా కుమారులు 3 గాని 5 అయ్యారు. కానీ వారిలో 3 ఏమయ్యారో తెలియదు. అంటే ఇక్కడ చనిపోయారు, ఒకడు పారిపోయాడు. సరే, పుట్టిన ఆ 2 ఆ సంతానం ఎంతగా ఆశీర్వదించబడిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త యోదా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు యెస్రోమును కనెను. చదవమ్మా. స్తోత్రం. ఇంత ఎందుకు చదివించాను? ఈ కుటుంబం నీవు నీ సేవకులతో వాగ్దానం చేశావు. ఏమని? సమయాలు సమయాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18 చదివిన తర్వాత 29 కూడా చదవం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏమన్నది? నేనెంతటి వాడిని, నా కుటుంబం నేనెంతలో నేను ఎందుకు అన్నాడు? నేనెంతటి వాడను అని ఎందుకు అన్నాడు? నా కుటుంబము ఏ పార్టీ నేను ఎందుకు అన్నాడు? ఎక్కడుండేవాడు ఇతను? ఎస్సీకి 7 కుమారులు. ఒకసారి చెప్పండి, ఎంతమంది? 7. ఇంకా 7 8 మంది. కడసరి వాడు దావీదు. తండ్రి నా కొడుకే అని చెప్పాలా? ఇప్పుడు సమూయేలు కొప్పులో తైలం తీసుకుని ఇశ్రాయేలీయులందరికీ రాజుగా అభిషేకించడానికి ఎస్సీకి దేవుడు ఎలా అంటే వచ్చాడు. వస్తే పెద్దోడు వచ్చాడు. సమూయేలు తిన్నబడ్డాడు. దేవుడు అంటే వీడి కాదు, పక్కన తోమని అన్నాడు. 2వవాడు కన్న వేసుకుని వచ్చాడు. చక్కగా జాతికి అంటే శరీరానికి అసలుగా అతను సైన్యాధిపతిగా రాజు వస్త్రాలు వేసి కిరీటం పెడితే రాజు ఎట్లా ఉంటాడు అట్లా ఉంటాడు. ఎవరు అట్లా ఒక్కొక్కరు ఆ ఈడే ఆ దేవుడు ఈడేమన్నాడు. ఎవరు నీకెంతమందే పిల్ల ఇంకేమైనా ఉన్నారా అని అడిగాడు ఎస్ఐ. ఎస్ఐ అంటాడు సమయాలతో ఉన్నాడే, కడసరివాడు ఉన్నాడే. ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు అన్నాడు. అతను వచ్చేంత వరకు కూడా మనం ఇక్కడే కూర్చుందాం. స్తోత్రం. అతన్ని పిలువనప్పు, ఎక్కడున్నాడో పిలుచుకురా, మనం ఇక్కడే కూర్చుందాం. చెప్పండి, ఏం చేద్దాం? ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళవలసిన వాడు, దేవుడు పంపితే వచ్చిన వాడు, ఎవడు కాదనేసరికి అసలు కావలసిన వాడు ఎవడు, అతను వచ్చేంత వరకు కూడా మనం ఇక్కడే కూర్చుందాం. స్తోత్రం. దేవుడు అమ్మంది నేను ఇక్కడికేనా? ఇక్కడికే. నీకు ఎంతమంది పిల్లలు? 8 మంది. లెక్కేస్తే 7. ఇంకొకటి ఏడి గొర్రె మేపుకున్నాడు. అయ్యా ఆడింది చెప్తారు. ఆ గురించి
అతని పిలువనంపు అతను చెప్పుకోవాలి. ఇక్కడే కూర్చున్నాడు. అందం లేదు, ఐశ్వర్యం లేదు, సరైన బట్టలు లేవు, గొర్రెలు కాసుకునే అడిగిలో ఉండేవాడు ఎట్లా ఉంటాడట? ఎలా ఉంటాడు? చింపిరి చుట్టేసుకుని గెద్ద ఇట్లా కళ పెట్టుకుని ఆ గొర్రెలను కాస్తూ సింహం వచ్చిన పడినా, ఎదుర్కొంటూ వచ్చి పడినా, నక్కలు వచ్చినా ఎవరిచ్చినా సరే ఒక్క గొర్రె పిల్లలను కూడా దొంగిలించకుండా వాటిని అపహరించకుండా కాచి దేవుని స్తోత్రం మందను కాపాడగలిగిన ధైర్యవంతులు, యుద్ధశాలి. వడిసెలలో రాయి పెట్టి గురి పెట్టి కొట్టాడంటే శత్రువైన పడాల్సిందే, వాడు ఎవరైనా హతమార్చబడవలసింది. దేవుని స్తోత్రం. అలాంటి వ్యక్తి అడవిలో ఉండి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట పాడి యెహోవా యెహోవా జీవము కలగేవా మౌగా సుతులను కారుణ్యం నీవే యెహోవా జీవము మౌగా సుతులను కారుణ్యం నీవే పచ్చిగా చోట్ల ఆయన పనులు చేస్తాడు, చాపిగా మన జన్మ అనిపిస్తారు. ఆ పాయ మా దగ్గర రాదు. అబ్బో అసలు ఆయన గురించి పొగుడుతూ పాటలు పాడుతూ అనేక కీర్తనలు పాడుతున్న దావీదు మీద దేవుని దృష్టి పడింది. యేసుకు పుట్టిన కుమారుడు ఎంత గొప్పవాడో. ఒకడేమో వేశ్య చేసుకున్నాడు. ఎవరు? రాహాబు వేశ్య. సల్మాను ఎలాంటి కుటుంబం అంటే ఇది? తామారు అంటే కోడలు చేసుకున్నాడు యోధా. వారి కుటుంబంలో కలిగినటువంటి వారి మళ్ళా బోయాసు వృద్ధులు చేసుకున్నాడు. ఒక విధవరాలిని యవనురాలే యవన దశలో తన భర్తను కోల్పోయింది. అలాంటి స్థితిలో కూడా ఎవరు ఆదరణ లేరు. ఉన్న ఒక్క తల్లి ఆమె అర్థం తండ్రిగా భావించుకుంది. వాడు తల్లి కూతుళ్ళుగా అనేకమై ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. పని చేసుకుంటే పని చేస్తుంది, ఇంటికి వచ్చి తన తల్లిలాగా చూస్తుంది. ఆమె తను తొళ్ళగొట్టిన వాటిలో కొంత తెస్తుంది, తను తింటుంది, తన అత్తకు పెడుతుంది, తన తల్లికి పెడుతుంది. ఆమె కోడలారా, అత్తలు ఉన్నారు జాగ్రత్త. మీరు కూడా రేపు దినం ఒక అత్త ఉంటారు, జాగ్రత్త. ఆమె ఆమె అవరా మీరు ఎక్కడ చూసినా అనుకోవడం అక్కడ చూస్తారు. దేవుని చూస్తారు. ఒక తండ్రి చిన్న కథ చెప్తారు. తండ్రి తన తల్లిదండ్రులకి బొచ్చులో పెడుతున్నాడు, తెల్ల బొచ్చులో పెడుతున్నారట భోజనం. మీరు తీసుకెళ్ళి మేము నాకెవరు నాయనమ్మ తాతకి ఎవరు అన్నాడు. తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆడు తిన్న తర్వాత ఆడు రోజులు చనిపోయాడు. ఆ బొచ్చి ఆకుబడి పారేస్తుంటే కొడుకు అన్నాడు అంట, నాన్న నేను పారేయమాట. ఎందుకయ్యా? రేపు తిన్నానా దాంట్లో నేను మీకు పెడతాను. పారేస్తే తల్లి అత్త కోడలకి తల్లి ఎలా అయింది, కోడలు అత్తకి కూతురు ఎలా అయింది? ఏమో నీకు చాలా తెలుసు, చాలా జ్ఞానవంతులు. మీరు ఎలా ఆలోచించేస్తారు? దేవుని స్తోత్రం కలుగునుగా. నీవు నీ అత్తకు చేసిందంతా నాకు తెలుసు. నువ్వు అక్కడ నుండి వచ్చిన దగ్గర నీ అత్తకు నువ్వు చేసిందంతా తెలుసు.
వచ్చావని అత్తకి నీ తల్లి ఇంటికి అన్నుంది లేదే. నువ్వు చేసింది ఏంటి? నీ అత్తను నువ్వు కనిపెట్టుకుని ఒక తల్లిలా చూడటం నాకు తెలిసింది. స్తోత్రం. నువ్వు ఇలాగే చూసావంటే నీ బుద్ధి, నీ విధేయత, నీలో ఉన్న గుణలక్షణాలని నేను చూశాను. రూతుని నేను వివాహం చేసుకున్నాను. స్తోత్రం. పెద్దతో చెప్తున్నాడు, ఆ విధవరాలైనటువంటి ఆ యవనురాలే ఆ యవన దశలో భర్తను కోల్పోయింది, ఆమెను నేను వివాహం చేసుకున్నాను. మీకు సమ్మతమేనా పెద్దవారా అని అడిగితే వాడు మారు మాట మాట్లాడకుండా ఆమె అభిరాలుగా, ఆయన మోయాభిరాలుగా, మోయాభిలతో నీవు ఉండకూడదుగా, ఆమె వివాహం చేసుకోకూడదుగా అని ఒక్క పెద్ద మాట మాట్లాడాల. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను అంటాను, కులం కానీ మతం కానీ ఇవేమి పనిరావు. లక్షణం ముందు, బుద్ధి ముందు, క్రమం ముందు, విధేయత ముందు, ఆ గుణలక్షణాల ముందు ఏది పనికిరాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నా తెలుసా, నేను క్యాస్ట్ ఎత్తకూడదు కానీ కమ్మ కాపు కూడా రెడ్డి వీళ్ళందరూ కూడా మాకు బుద్ధి ఉంటే చాలా క్యాస్ట్ ఏం చేసుకుంటాం. ఆడపిల్ల ఉందే చూడమన్నారు. ఇన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎంతమంది చెప్పారు. దేవుని స్తోత్రం. కోట్లు అడిగారు, కామిట్లు ఉంటే చూడండి మీ కులంలో ఎవరైనా. మా కులంతో పని లేదు, బుద్ధి చాలు. దేవుని స్తోత్రం కాదు. వాకి మోయాబిరాలని గుర్తురాల, విమలాలని గుర్తురాల, ఆమె యోగ్యురాలు కాదని గుర్తురాల. వారు చెప్తున్న మాట ఒక్కటే, నీ ఇంటికి వచ్చిన స్త్రీని ఎవరిలాగా లేయా రాహేలును పోలినదాన్ని కానీ దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు క్షేమాభివృద్ధిలో ఉండాలి, నువ్వు ఖ్యాతిలో ఉండాలి, నీ సంతానం, నీ కుటుంబం పెరస్ కుటుంబం లాగా ఉండాలి. యోధా కోడలు చేసుకున్నాడు తామారిని. ఇక్కడ బోయాసు ఎవరిని? రూతుని చేసుకున్నాడు. ఇక్కడ తండ్రి సల్మాన్ వేస్టిని చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇట్లా మనం ఇట్లా క్రమంగా చూస్తూ వస్తే దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబాని చేసుకున్నాడు. ఆ సంతానాన్ని దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్, ఆమేన్. నీ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నా? ఏ కుటుంబం లా ఉండాలని కోరుకుంటున్నా? చదివా కదా, దేవుడి సన్నిధిలో కూర్చుని దావీదు అంటాడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబము. అడిలో గొర్రెలు వేపుకుంటుంటే అతను పిలిచి పిలవగానే అతను వస్తూ ఉండగానే అడిగడుగడుగడుగో వస్తున్న అతనిని నేను కోరుకున్న వ్యక్తి. నీ కొమ్ముల్లో ఉన్న తైలం తీసి అతని ఎత్తిలో పోసి స్తోత్రం. అవసరాలను చేశాడు, చక్కగా మంచి రాజవస్త్రాలు ధరించాడు. ఇశ్రాయేలు ప్రజలకి నాటి నుండి నీవే రాజు అని సమూయేలు అభిషేకించాడు. ఆమేన్. అప్పుడు రాజు దావీదు రాజు అన్నందుకే దావీదు సామాన్యమైన వ్యక్తి, రాజు విరుదు. స్తోత్రం చెప్పండి. నువ్వు సామాన్యమైన వ్యక్తివేమో, నీ ప్రక్కన విరుదు వస్తాయి. ఎవడీడు మాస్టర్ గారు అని పిలిపించుకోవడానికి యోగ్యత ఉందా వీడికి? కుక్క లాంటి ఒక నీచ స్వభావం కలిగిన వ్యక్తిని దేవుడు ఎంత వాక్యవంతమైన స్థితి ఇచ్చాడు. స్తోత్రం. విడిగైతే నన్ను ఎక్కడన్నా అయ్యారు నా గురించి ప్రార్థన చేయని అంటారా? లేదే. ఇటు మందిరంలోకి వచ్చినప్పుడు నేను సామాన్య నీ పక్కన వ్యక్తినైతే నా చేతులు తీసి నెత్తి మీద వేసుకుని ప్రార్థన చేయించుకుంటారా? లేదే. మరి దేవుడు ఇక్కడ ఎందుకు నిలబెట్టాడు? నిలబెడతాడు అంతే. ఆయన కృప లాంటిది, ఆయన ప్రేమ లాంటిది, ఆయన ఆశీర్వాదం అలాంటిది. నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఇంతగా నన్ను హెచ్చింది, ఇంతగా నన్ను హెచ్చించుటకు మరి పడతాడు స్టీవెన్సన్ గారు. ఇంతగా నన్ను హెచ్చింది, నేను ఎంత హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి కూర్చోదు.
దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును. ఆమేన్. ఈ సంతానం ఎలాంటి సంతానం? ఎలాంటి కుటుంబం? పెరేసు అలాంటి సంతానం. ఇందాక ఒక మాట అన్నారు కదా, ఈ యవ్వని రాళ్ళు వలన. ఎవరన్నా 27 కీర్తన 127వ కీర్తన 22 చదువుతాను. 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని భాగము వంటి వారు, వారితో తమ అంబుల పని నింపుకొనిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులకి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు పుట్టినాడు? ఎప్పుడు? యవన కాలం అంటే 13-12 సంవత్సరాలు పెళ్లి చేయటం కాదు. బుద్ధి లేని జనం. ఆ బాధపడుతుంటే మనం చూసి కన్నీళ్ళు పెట్టుకోవాలి. బుద్ధి లేని జనం. 18 సంవత్సరాలు ఆడపిల్లలకి దాటాలి. అన్ని బాగున్నాయని ఇచ్చిన తర్వాత మరి ఇబ్బంది పడవలసింది మనమే. చెప్పేవాడు లేక చెడిపోయారన్నట్టుగా, పాడైపోయారన్నట్టుగా మీకు చెబుతున్నప్పుడు ఏమండి? ఆడపిల్లలు కలిగిన వారు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. 18, 22 లేదా 24 మగపిల్లలు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు, వారితో తన అంబుల పొది నింపుకోవాలి. ఆమె ఏం నింపుకోవాలి? అంబుల పొది ఎక్కడ ఉంటుంది? అంబు అంటే ఏంటి చెప్పండి? మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? మిమ్మల్ని ఏ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాలి? మిమ్మల్ని అంబు, బాణం, పొది. ఈ బాణాలన్నీ పొది చేసేదాన్ని అంబుల పొది. పొది అంటే ఒక చోట చేర్చేది అని అర్థం. కానీ ఇది నింపుకోవాలి. ఆమె శత్రువుని హతమార్చగలిగిన సంతానం. ఆమె రాజులను హతమార్చగలిగిన సంతానం. దావీదుకి సొలొమోను పుట్టాడు. సొలొమోను చక్రవర్తిగా ఆ ప్రజలందరినీ పరిపాలించేటప్పుడు తన తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందాడు. దేవుని స్తోత్రం కలుగును. మన కుటుంబాలు, మన సంతానాలు ఇలాంటి సంతానాలు లాగా ఉండాలి. నీ కుటుంబం, నీ సంతానం, నీ విధానం. ఇంకా బాగుపడుతుంది. నేను ఏదో అనుకున్నాను. హల్లెలూయా. ఉపమానించారు. కృపా కృపా సజీవులకు
గట్టిగా పాట పాడడం అనేది ఎందుకనంటే మీరు చప్పట్లు గట్టిగా కొట్టి ప్రభుని ఆరాధిస్తారు. ఎట్లా అంతా ఏదో చూసుకుంటారు, ఏదో మాట్లాడతారు, అవకాశం కుదిరినప్పుడు ఈ రకంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20-21 వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 20-21. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం ఎందుకు జరిగించాను మీకు చెప్తాను. ఈ వాక్యం ఎందుకు జరిగించాను కొంచెం చెప్తాను. దీంట్లో మీకు ఒక మాట ఏదైనా దొరికిందా? నేను చదివిన ఈ అంశంలో, ఈ మూలవాక్యంలో నేను చదివిన 4:12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ ఉన్న విషయాల్లో ఏ విషయం అనేది ఇక్కడ ఉందా? నేను చదివి ఇప్పుడు మీరు చదివించిన ఏంటి ఏమంటున్నారు? చెప్పాలి. నేను చదివించిన విషయాలు ఇదిగో. ఎఫ్రాతాలను క్షేమాభివృద్ధి కలిగిన వాడపై బెత్లెహేమును ఖ్యాతినందుకు గాక. యెహోవా యవనరాలి వారిని దయచేసిన సంతానమును నీ కుటుంబమును తామారు యుగాకు కలిగిన పెరేసు కుటుంబం వలె ముందును గాక అని. ఈ మాటల్లో ఒక మాట ఎప్పుడు చదివి వచ్చే ఉందా? ఉంది. అదేదో చెప్పండి. ఇది కూడా చదువుతుంది. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చును గాక అని ఏలి అనే దైవజనుడు ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళారు. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచు. ఏంటంటే మనకు కనపడింది ఏం కనపడిందిరా? ఏం చదివాను? ఇది చదివించా. ఏ మాట? 2 సార్లు గట్టిగా మాట్లాడే మాట సంతానం. సమూయేలు అసలు పిల్లలే లేరు. ఎవరికి? ఎక్కడికి వెళ్ళింది? షిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళింది. బలిస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, వచ్చేస్తుంది. ఇంటికి రాగానే కోడి కోడలు పోరు ఎక్కువైంది. గుడ్రాలా పిల్లలు ఏంటనే పిల్లల విలువ నీకేం తెలుసు? పిల్లడు ఇంటికి వస్తాడు అనుకో, నాన్న అలా చేయకుండా కూర్చోయ్యా అన్నాను అనుకో. ఈ మాట ఆమె చెవిని పడింది అనుకో, ఇంట్లోనే ఉండేది. అయ్యా పిల్లలు నీ తెస్తే కనుక ఇట్లా మాట్లాడతా గొడ్రాలా అని మాట్లాడతాను. ఈ మాటలకి విసిగిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు తన భర్త ఎల్కానా వచ్చి, ఏమా నీకు 10 మంది పిల్లల కంటే ఆ 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడను కాదా? పిల్లల కంటే నీకు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నా కదా, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా కదా, ఏంటి చిన్న మాటకు బాధపడిపోతున్నా అని ఆమెను ఓదారుస్తూ వచ్చాడు. ఇది తట్టుకోలేక ఒక రోజున వీళ్ళు ఏటాట మందిరానికి వెళ్తారు కదా, ఒక రోజున ఏం చేసిందంటే వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఏమీ తినకుండా షిలోహు మందిరంలోకి వెళ్ళి కన్నీరు ముందరైపోయి ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. గట్టిగా ప్రార్థన చేస్తుంటే ఏది అనే దైవజనుడు వచ్చాడు. ఒకరోజు ఆన్లైన్ ప్రేయర్లో చెప్పాడు. ఏది వచ్చి అన్నాడు, ఏమమ్మా తాగావా
మత్తుగా ఉండి ఇట్లా దేవుని మందిరంలోకి రావచ్చా అని అంటున్నాడు. అది కాదు నా ఏలిన వాడ, నాకు కలిగినటువంటి ఈ మనోతత్వం వేరొకటి కాదు, ఏదో నేను అడిగా, దేవుడి వారి అది నేను అడిగా, ఇప్పుడు చెప్పను అని అని ఏం చేసింది? వెడుతుండగా ఈ దైవజనుడు 2 చేతులు ఎత్తి ఆమె దీవించాడు. నీవు మనవి చేసుకున్న దాన్ని దేవుడు నీకు దయచేయును. ఆ మాటతో దీవించబడింది, వెళ్ళిపోయింది. స్తోత్రం. ఇంటికి వెళ్ళిపోగానే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. సమయము అనేటువంటి బిడ్డ పుట్టాడు. ఆమె ఏమని మనవి చేసిందంటే, ఏదీకి తెలియదు, తన భర్తకు తెలియదు, తోడిపోవడానికి కూడా తెలియదు. ఆమె మనకు దేవుడు అన్నాడు, దైవజనుడు దీవించాడు. ఇంటికి వెళ్ళింది. నాకు ఒక మగ పిల్లాన్ని ఇస్తే అని నీకే చేస్తానయ్యా ఉంది. ఇచ్చాడు, తీసుకొచ్చి ఇచ్చేసేది. అప్పుడు దైవజనుడు ఎదుట నిలబడి అంటుంది, ఆ రోజు నేను ప్రార్థన చేశానే వారు వీడే. నేను ప్రార్థన చేశానే, నాకు పిల్లలు లేరని ఆ రోజు నీకు చెప్పలా, దేవుడికి చెప్పా. దేవుడు నా మన విన్నాడు, నువ్వు దీవించావు. అలాంటి వాడు అడిగిన వారు కష్టాల నుండి పుడతారు. చూసారా? ఆడు గొప్ప వ్యక్తులు అవుతారు. ఆమె రానివాడు అపవాది. యేసై పుట్టినప్పుడు ఆయన పుట్టినప్పుడే చంపాలని అపవాది హేరోదును ఆ పుర ప్రజలందరినీ ఏర్పాటు చేశాడు. కానీ మరణం ఆయన ఏమి చేయలేకపోయింది. ఆయన ఒప్పుకుంటే వచ్చింది మరణం మన దగ్గరికి. అలాంటి స్థితుల్లో నుండి వచ్చేవాళ్ళు గొప్ప మేధావులు, ప్రముఖులు, ప్రయోజకులు, ఐశ్వర్యవంతులు, దేవుని స్తోత్రం. దేవుడి గొప్ప సేవ చేసే వ్యక్తులు అవుతారు. దేవుని స్తోత్రం. గట్టిగా మరొకసారి నా చెవులకి వినపడుతుందా? అప్పుడు ఈడే ఇక్కడ లేడు, ఈడే. అప్పుడు అడిగా, ఈడే. దైవజనుడికి ఇచ్చింది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈడు దేవునికి ఈ సంతానమునకు ప్రతిగా, అంటే ఈ సంతానానికి బదులుగా దేవుడు నీకు మరలా బిడ్డలు అనుగ్రహిస్తాడు అనగానే ఎలకానాను తన భార్య అన్నాను మళ్ళీ దైవజనుడు దీవించాడు. ఇంటికి వెళ్ళింది. ఎంతమంది పుట్టారండి? ఎంతమందిరా? అక్కడ ఏమవుతుంది? ఒకసారి నువ్వు చదువు. సమూయేలు మొదటి గ్రంథం 2:20-21 వచ్చిన 21 చదువు. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ, ఈ సంతానం అలా ఉండాలి, ఈ సంతానం అలా ఉండాలి, ఆ సంతానాలు. ఇక్కడ చెప్పిన వాక్యం, ఈ రోజు విన్న వాక్యం భౌతికంగా, ఆధ్యాత్మికంగా నీ జీవితానికి అర్థం పట్టేటట్టు ఆ రోజున పెద్దలు, గ్రామ ప్రజలు, సంఘం, సేవకు ఈరోజు ఈ కుటుంబాలు తావి కుటుంబం లాగా, పెరేస్ కుటుంబం లాగా, సంతానం అన్నాకు పుట్టిన సంతానం లాగా గొప్ప వ్యక్తులు. సల్మాన్ కొడుకున్న బోయాజు పుట్టాడు, గొప్ప వ్యక్తి. దేవుని స్తోత్రం. సల్మాన్ గొప్పడు. యోధా కుటుంబంలో ఉండే ప్రముఖమైన వ్యక్తులు వచ్చారు. వారు దావీదు చక్రవర్తి. స్తోత్రం. మన సంతానం, మన కుటుంబాలు, దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడాలి. మన సంతానం విస్తరించబడాలి. మన పిల్ల తరాలు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. యవ్వన కాలం ముందు పుట్టాలి. అలాంటి బిడ్డలు బలవంతుని చేతిలో
బాణం లాగా ఆవిడని మనం అంబుల పొదిలో నింపుకోవాలి. వారు గుమ్మాల విరోధులతో వాదిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తులను నేను ఈ వైపు చూస్తున్నా, నేను నా వైపు చూడట్లేదు. నాకు అంతా తెలుసు. మీరు మీ సంతానం, మీ కుటుంబం ఏ విధంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేస్తారు. దేవుని సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రభా, నా కుమారుడు, నా కుమార్తె, నా కుటుంబం, నా సంతానం ఇలా ఈరోజు చెప్పబడిన కుటుంబాలాగా ఇలాంటి సంతానం లాగా ఆశీర్వదించబడాలి. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేయండి.